రాష్ట్రాలకి ఈ దరిద్రం వచ్చింది ఈ 2 ఏళ్లలోనే అని చెప్పాలి. తెలంగాణలో బంద్ కూడా చేస్తున్నారు వాళ్ళు విద్యా సంస్థలు. కంప్లీట్ అవును. ఆపేశారు వారం 10 రోజుల నుంచి కూడా. అవును. కనీసం ప్రభుత్వం సిగ్గుతో కూడా ఆలోచించట్లేదు. దానికేంటి పరిష్కారం? యెస్ మేమిస్తాం. లేదా మేమివ్వం. డబ్బులున్నోడే చదువుకోండి. డబ్బులు లేనోడికి మేము గవర్నమెంట్ కాలేజీలు పెడతాం. ఇది కదా చెప్పాల్సింది ప్రభుత్వం. లేదా ఆ ప్రైవేట్ కళాశాలన్నిటి ప్రభుత్వం స్వాధీనం చేసుకుని టోటల్‌గా ప్రభుత్వ విద్య చేస్తారా? ఏదో ఒకటి చెయ్యండి. ఏం చెప్పకుండా పోనీ ఇదివరకు అంతా ఓ సిస్టమ్‌లో నడిచి ఇప్పుడు మారిందనుకోవడానికేమో 20 ఏళ్ల నుంచి పబ్లిక్ ఈ సిస్టమ్‌లో ఫాలో అవుతున్నారు కదా! గవర్నమెంట్ హ్మ్. కాలేజీలు ఉన్నాయి. గవర్నమెంట్ వాటిలో హ్మ్. చదివేవాళ్ళు చదువుతున్నారు. ప్రైవేట్ అవును. కళాశాలల్లో చదవాలనుకున్నటువంటి వాళ్ళకి గవర్నమెంట్ డబ్బులు పెడుతుంది. ఇదే కదా హ్మ్. సిస్టమ్. అవును. గవర్నమెంట్ కాలేజీలో చదివిన వాడికి ఫీజు రియంబర్స్‌మెంట్ వస్తది. ప్రైవేట్ హ్మ్. కాలేజీలో చదివిన వాడికి వస్తుంది. హ్మ్. గవర్నమెంట్ కాలేజీలో చదివిన వాడికి వచ్చే డబ్బులతో వాడు పై ఖర్చులు వేరే చదువులకు కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాడు. అవును. అంతే కదా! ఆ డబ్బులతో. అదే ప్రైవేట్ అవును. కాలేజీకి వచ్చినటువంటి డబ్బులతో వాళ్ళు. తేడా ఏంటంటే హ్మ్. గతంలో గవర్నమెంట్ కాలేజీలో చదివిన వాళ్ళకి డబ్బులు వచ్చేవి కాదు. రాజశేఖర్ రెడ్డి టైంలో. ఎందుకని? కాలేజీకి కదా ఇచ్చేది అప్పుడు డబ్బులు. అవును. కాలేజీ వీళ్ళకెందుకు ఇస్తది అప్పుడు? ఆ ఫీజు కాలేజీ హ్మ్. ఫీజు ఎంత ఉంటదో అంతా ప్రభుత్వం చెల్లిచ్చేది. గవర్నమెంట్ కాలేజీలు, ఎయిడెడ్ కాలేజీల ఫీజులు తక్కువే కదా ఉండేది. అవును. అది ప్రభుత్వం చెల్లిచ్చేది. అదే జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఈ ఫీజు రియంబర్స్‌మెంట్ రూట్ మార్చింది ఏంటిది? ఈళ్ళ తల్లి